మొత్తం ఐటీడీలో 142 కోట్లు, పిఐలో 79 కోట్లు, ఆర్ఎన్బిలో 44 కోట్లు, మైనర్ ఇరిగేషన్ లో 16 కోట్లు, జేజేఎం లో 16 కోట్లు, ఎస్ఎస్ఏలో 29 కోట్లు, హౌసింగ్ 59 కోట్లు, మొత్తం 392 కోట్ల రూపాయల పైనే మేము ఈ రోజు సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలే గమనించాలి. ఆ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారు కేవలం సంవత్సర కాలంలో. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 4 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చేస్తాం ప్రజలు గమనించాలి. నువ్వు పేద ఎమ్మెల్యేవి, ట్రాక్టర్ మేము ఆటో మీద తిరిగేవు, తర్వాత రోజు మళ్ళీ అన్ని విలువైన కార్లు ఎలా వచ్చినాయి అని అడిగింది ఆమె. దానికి కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒక శాసనసభ్యురాలుగా ఆటో వేసుకొని అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందా? గమనించాలి ప్రజలు కూడా. ఆటో మీద తిరగలేను కదా, నాకు ఒక కారు ఉండాలి, నాకు సెక్యూరిటీ ఒక కారు ఉండాలి. ఇలాగా వచ్చినటువంటి జీతాన్నే ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఈ విధంగా మాట్లాడే పరిస్థితి. నాకున్నటువంటి ఒక కారు మా మరిది గారు, ఆయన శ్రీధరు సర్వేర్గా, సచివాలయం సర్వేర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన లోన్ తీసుకొని కారు తీసుకున్నారు. అతని కారు మేము వాడుతూ ఉన్నాం. మీరు గమనిస్తే ఆయన శాలరీ అకౌంట్ నుంచి కూడా ప్రతి మంత్ ఎంత కట్ అవుతుందో అన్నది కూడా మీకు ఈఎంఐ ద్వారా ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. దానికి సంబంధించిన రిపోర్ట్. అంటే మేము ఈఎంఐ ద్వారా కారు తీసుకున్న దానికి ప్రూఫ్, నెట్ క్యాష్ తో కొనలేదు. ఇంకో కారు మా బావగారు పూసం సత్యనారాయణ గారు, లాగరాయి గ్రామంలో హెచ్ఎం గారు, ఆయన శాలరీ 1,00,000 రూపాయలు. ఆయన మా కార్లకి ఇబ్బంది పడతా ఉంటే ఇన్నోవా క్రిస్టా కార్ తీసుకొని మాకు ఇచ్చారు. ఆయన చనిపోయి ఇప్పటికి 3 నెలలు అవుతా ఉంది. ఆయన చనిపోయారు, ఆ క్లెయిమ్ కూడా అవ్వలేదు. అంటే మనకు ఉంటుంది కదా కార్స్ ఫైనాన్స్ చేయడానికి, డెత్ క్లెయిమ్ చేయక మేము ఆ డబ్బులు కట్టలేదు. వాళ్ళకి మాకు గొడవ వచ్చి, ఒక వ్యక్తి కారు కొన్న వ్యక్తికి 2 లక్షల రూపాయలు కొన్నప్పుడు మీరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు కారుకి అని అడిగితే వాళ్ళకి మాకు చిన్న డిస్కషన్ అయింది. ఆ పెండింగ్ కూడా ఉండడం వల్ల కారు వాయిదా కట్టలేదని లాయర్ గారి నుంచి వచ్చినటువంటి నోటీస్ మాకి గమనించాలి. లాయర్ గారు మాకు ఇచ్చినటువంటి నోటీసు, మీరు డబ్బులు కట్టకపోతే మీ కారు మేము తీసుకెళ్ళిపోతాం. ఇలాగా ఏది కూడా నెట్ కేస్ డబ్బులు ఇచ్చి కొన్న దాఖలు లేవు. అన్ని ఈఎంఐలే, అన్ని అరువు బేరాలే. కానీ బయట ప్రచారం ఎలా చేస్తా ఉన్నారంటే ఎమ్మెల్యే ఇంత ఖరీదైన కార్లు ఎలా కొనుగోలు చేసింది అని. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు మొత్తం జేజేఎం వర్క్ కు సంబంధించి అడ్డదిగల మండలం, ఓన్లీ అడ్డదిగల మండలంలో 80 లక్షల పైన రూపాయలు